భాగ్యనగరంలో వాహనాల అద్దాలకు నల్లరంగు వీడిపోతోంది. తగినంత పారదర్శకత లేని నల్లరంగు తెరలపై సర్వోన్నత న్యాయస్థానం విధించిన నిషేధం అమలుకు నగర పోలీసులు నడుం బిగించారు. కేంద్ర మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 100 ప్రకారం ముందు వెనక అద్దాలు 70%, పక్క అద్దాలు 50% వెలుతురు ప్రసారమయ్యేలా పారదర్శకంగా ఉండాల్సిందేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. 2 వారాల పాటు అవగాహన కలిగించేందుకు యత్నించిన ట్రాఫిక్ యంత్రాంగం నిన్నటి నుంచి జరిమానా కొరడాను బయటకు తీసింది. రోడ్డుపైనే నల్లతెర తొలగించి 100 రూపాయలు వడ్డిస్తోంది. మంత్రులు, ఉన్నతాధికారులకు మినహాయింపు ఇవ్వడం లేదు. సుప్రీంకోర్టు తీర్పుపై 2 వారాల పాటు కరపత్రాల ద్వారా ట్రాఫిక్ పోలీసులు ప్రచారం చేశారు. స్టిక్కర్లు, నల్లటి తెరలు అతికించే కార్ల అలంకరణల దుకాణాలకు నోటీసులు ఇచ్చారు. దుకాణాల యజమానులతో సమావేశం నిర్వహించి సుప్రీంకోర్టు తీర్పు సారాంశాన్ని వివరించారు. అద్దాలకు నల్ల ఫిలింలు, స్టిక్కర్లు అతికించవద్దని, ఒకవేళ చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాహనాల తయారీ సంస్థలు అద్దాలను తగినంత పారదర్శకంగా చేస్తున్నందున వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లటి తెరలు వేయవద్దని తేల్చి చెప్పారు. అయితే మీడియా, కరపత్రాలు, సమావేశాల ద్వారా ట్రాఫిక్ యంత్రాంగం అవగాహన ఆశించిన ఫలితం ఇవ్వలేదు. నగరంలో కేవలం 10 నుంచి 15% వాహనాలు మాత్రమే కేంద్ర మోటారు వాహనాల చట్టం ప్రకారం ఉన్నాయనే వాస్తవాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఇన్స్పెక్టర్ గారు, మీరు ఇది అన్నారు కదా, మా ఇళ్ళకి పంపిస్తున్నారు 100 రూపీస్ ఫైన్ వేసి. అలా అందరికీ ఒక లెటర్ పంపిస్తే పోయేది కదా. మీరు వెహికల్స్ ఉన్న ఆర్టీఓ నుంచి ఇది ఈ రోజు లోపల మీరు కంప్లీట్ చేయలేకపోతే కనుక మీకు ఫైన్ వేయబడుతుందని చెప్పేసి ఆర్టీఓ నుంచి అందరి వెహికల్ కి పంపించచ్చు కదా. అడ్రస్ ఉన్నాయి కదా. పబ్లిక్ నోటీస్ అనేది మీడియాలో ఇస్తే సరిపోతుందండి, యాజ్ పర్ రూల్ ప్రకారం. ఎక్కడ సరిపోతుంది సార్? నగరంలోని 25 ట్రాఫిక్ స్టేషన్ల పరిధిలో పోలీసులు తనిఖీలు చేపట్టి వాహనాలకు ఉన్న నల్లటి తెరలను తొలగించారు. 100 రూపాయల జరిమానా విధిస్తున్నారు. నిన్న ఒక్కరోజునే 3411 వాహనాలకు జరిమానా విధించారు. చిత్రంగా ఇందులో 13 వాహనాలు పోలీసు శాఖకు చెందినవే ఉన్నాయి. మరో 29 వాహనాలు వివిధ ప్రభుత్వ శాఖలవి కాగా 35 భారీ వాహనాలు, 3334 కార్లు, జీపులు ట్రాఫిక్ పోలీసులకు చిక్కాయి. 100% మంచిదండి కూడా. కాకపోతే ఇది న్యాయబద్ధంగా 100% 100 న్యాయం జరిగితే మాత్రం 100% నేను చాలా యాక్సెప్ట్ చేస్తాను. కాబట్టి ఇప్పుడు ఏది జరిగినా కళ్ళకు కనిపించే విధంగా చేస్తున్న పని ఉంది కాబట్టి 100% న్యాయం జరుగుతుంది నేను ఆలోచిస్తాను. 100% నేను కూడా సపోర్ట్ చేస్తా అంటున్నా. దీనికి కూడా ఇలాంటి పనులు ముందు వెళ్ళాలనుకుంటూ కూడా నేను చెప్తూ కూడా 100% న్యాయం జరగడం మాత్రం నేను కోరుకుంటున్నా సార్. చాలా డార్క్ ఉంటే ఇట్ మే బి డేంజరస్ ఫర్ పర్టికులర్గా అమ్మాయిలకే ప్రాబ్లం అవ్వచ్చు, కానీ లైట్ గా ఉండడం అనేది అవసరం. బికాజ్ ఈ సీజన్ ఓకే, నెక్స్ట్ సమ్మర్ వచ్చేటప్పటికి ఇట్స్ రియల్లీ డిఫికల్ట్. నల్లటి తెరల తొలగింపు కోసం ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖులకు తిప్పలు తప్పలేదు. రాష్ట్ర మంత్రి బసవరాజు సారయ్య, నటుడు సునీల్ వంటి వారు ఈ జాబితాలో చేరారు. ఈ ఏడాది మే 4 నుంచి అమల్లోకి వచ్చిన సుప్రీంకోర్టు తీర్పును ఇప్పటికే పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. రాష్ట్ర రాజధానిలో చేపట్టిన ఈ తనిఖీలు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని ట్రాఫిక్ పోలీసు అధికారులు భావిస్తున్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం వాస్తవానికి 500 రూపాయల జరిమానా విధించాల్సి ఉన్నప్పటికీ మరింత అవగాహన వచ్చే వరకు 100 రూపాయలే వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఒక 15 డేస్ నుంచి చెప్తున్నామండి. అంటే కౌన్సిలింగ్ మాదిరిగా పాంప్లెట్స్ కూడా ఇష్యూ చేసాం. అంటే పంచాం అందరికి 25th నుంచి చాలా పక్కా ఇంపోజ్ చేస్తాము, ఫిల్మ్ తీయమని చెప్పాము. మా ట్రాఫిక్ అడిషనల్ సిపి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం చెప్పాము. అయితే ఇంకా కొంతమంది తీయని వాళ్ళకి ఈరోజు చాలా రాస్తున్నాము. టెక్నీషియన్ తోని మేము ఆ బ్లాక్ ఫిలింలు కొన్ని తీసేసి వాళ్ళను రిమూవ్ చేసుకోమని చెప్తున్నాము. దానికి కొంతమంది సరే అంటున్నారు, కొంతమంది మాకు టైం సరిపోలేదు కాబట్టి మేము తీయలేదు, మేము డెఫినెట్లీ వీఆర్ కంపల్సరీ మేము కోఆపరేషన్ చేస్తామని కొందరు అంటున్నారు. ఎనీహౌ మేము మాత్రం కంపల్సరీ స్ట్రిక్ట్లీగా ఇంప్లిమెంట్ చేస్తాం ఈ ఆర్డర్ని. అసలు ఈ అంశంపై సుప్రీంకోర్టులో చర్చ ఏంటి, తీర్పు సారాంశమేంటో ఒక్కసారి పరిశీలిస్తే వాహనాల అద్దాలకు నల్లటి తెరలను నిషేధించాలంటూ అభిషేక్ గోయంకా అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. నల్లటి తెర అద్దాల వాహనాలను నేరస్తులు అరాచకాలకు వినియోగించుకుంటున్నారని నివేదించారు. వీటి వల్ల వెలుతురు ప్రసరణ సరిగా ఉండక రోడ్డు ప్రమాదాలు కూడా 18 నుంచి 38% పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలను కోర్టు ముందుంచారు. ఆఫ్ఘనిస్తాన్, బెలారస్, నైజీరియా, ఉగాండా, పాకిస్తాన్లో నిషేధం ఉన్నట్లు న్యాయస్థానానికి గోయంకా వివరించారు. అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ వంటి దేశాల్లోనూ
నల్లటి తెరలను వాడటం లేదని తెలిపారు. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 100ను పాటించకపోయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆ తర్వాత నల్లటి అద్దాలను నిషేధించడం మేలని పేర్కొన్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు పరిశీలించింది. ఫిర్యాదుదారు వాదన, వివిధ నివేదికలు పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు ఏడాది ఏప్రిల్ 27న తీర్పు వెలువరించింది. కేంద్ర మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 100ను అమలు చేయాలని ఆదేశించింది. నల్లటి తెరల వల్ల నేరాలు, ప్రమాదాలు పెరుగుతున్నాయన్న వాదనతో ఏకీభవించింది. మే 4వ తేదీ నుంచి తీర్పు అమలు చేయాలని స్పష్టం చేసింది. అయితే తీర్పు అమలు కావడం లేదంటూ గోయింకా మళ్లీ సుప్రీంను ఆశ్రయించారు. అదేవిధంగా గోయింకా అనేక వాస్తవాలను దాచిపెట్టారని పలు కార్ల అలంకరణ దుకాణదారులు, సంస్థలు కూడా కోర్టుకెక్కాయి. నల్లటి తెరలు లేకుంటే అల్ట్రావైలెట్ కిరణాల వల్ల క్యాన్సర్ వస్తుందని కొందరు, తమ భద్రతకు ముప్పు ఉందని మరికొందరు పలు రకాల వాదనలు వినిపించారు. అన్ని రకాల వాదనలు విన్న సుప్రీంకోర్టు నల్లటి తెరలు, స్టిక్కర్లు వినియోగించరాదన్న తమ తీర్పును అమలు చేయాల్సిందేనని ఆగస్టు 3న మరోసారి స్పష్టం చేసింది. అమలు చేయకుంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కేవలం జెడ్+ భద్రత ఉన్నవారికి మాత్రమే మినహాయింపు ఉంటుంది. మిగతా ఎవరికైనా అవసరం అనుకుంటే హోంశాఖ కార్యదర్శి, డీజీపీతో కూడిన కమిటీ పరిశీలించి మినహాయింపు ఇస్తుంది. సుప్రీంకోర్టు తీర్పును ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలు చేస్తుండగా వీటిపై అవగాహన కార్యక్రమాలు రూపొందించిన నగర ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు రంగంలోకి దిగారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని రకాల వాహనాలకు నల్లటి ఫిలింలు, స్టిక్కర్లు, బొమ్మలు తొలగించాలని ఈ నెల 12న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మీడియా ద్వారా ప్రకటనలు జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ, ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్ సివి ఆనంద్ తమ వాహనాల ఫిలింలను తొలగించి అందరూ తీసేయాలని కోరారు. కనీసం 500 రూపాయలు చాలని రాయడం, ఆ స్పాట్లోనే ఆ ఫిల్మ్ తీసేయడం అనేది జరుగుతుంది. కంప్లైన్స్ ఏ విధంగా ఉందో చూసి 2వ వారం నుండి దాన్ని ఇంకా పెంచి చాలాని పెంచి లేకపోతే కార్ సీజ్ చేయడం అనేది కూడా చేయడం జరుగుతుంది. ఎగ్జెంప్షన్ అనేది ఓన్లీ Z+ అండ్ Z కేటగిరీ విఐపీస్కి ఇవ్వడం జరిగింది. ఎవరు ఏ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కానివ్వండి, మ్యాజిస్ట్రేట్స్ కానివ్వండి, జడ్జెస్ కానివ్వండి, ఎవరికి కూడా ఎగ్జెంప్షన్ ఇవ్వడానికి వీల్లేదు. ట్రాఫిక్ పోలీసుల విజృంభణతో వాహనదారుల్లో కదలిక వచ్చింది. నల్లటి తెరలు, స్టిక్కర్లు తొలగించేందుకు కార్ల అలంకరణల దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు. ఇదే అదనుగా దుకాణదారులు ఫిలిం తొలగించేందుకు 500 నుంచి 1000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. వాహనదారుల నుంచి ఫిర్యాదులు అందడంతో 100 రూపాయలు మాత్రమే తీసుకోవడంతో పాటు ధరను బోర్డుపై రాసి ఉంచాలని దుకాణదారులకు ట్రాఫిక్ పోలీసులు ఆదేశించారు. కస్టమర్ అయితే కూపన్ లో ఉన్నారు సార్, బికాస్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ ద ఫిల్మ్. బికాస్ ఫిల్మ్ యూ కెన్ పుట్ ఫ్రమ్ 900 రూపీస్ టు 40,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు. థెఫ్ట్ పెరుగుతాయి సార్. బికాస్ ఇంతకుముందు ఏంటంటే డార్క్ ఫిల్మ్ ఉన్నాయి, మీరు బండిలో ఏం పెట్టారు ఏమనేసి తెలియదు. ఇప్పుడైతే దొంగలకేం సార్ ఇట్లా చూస్తారు, ఏదో మంచి బ్రీఫ్ కేసు ఏమున్నాయి అదే లాక్కొని పోతారు. నాకు ఏ రోజు మీటింగ్లో పిలిచారు ఆ రోజు నుంచి మేము మాత్రం ఏమైతే ఫిల్మ్ పెడతలేం. కానీ ఇప్పుడు కూడా కస్టమర్స్ వచ్చి అడుగుతున్నారు, మీరు పెట్టాలి, మేము చెప్తున్నాం కదా. మీరు చెప్పేది కాదు బాబు, ఇక్కడ వాట్ గవర్నమెంట్ సేస్ విల్ డూ దట్ ఓన్లీ. అద్దాల పారదర్శకతను కొలిచేందుకు ప్రస్తుతం నగర ట్రాఫిక్ యంత్రాంగం వద్ద ఎలాంటి పరికరాలు లేవు. త్వరలో లక్సోమీటర్ అనే పరికరాలు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అద్దంలో వెలుతురు ఎంత శాతం ప్రసరణ అవుతుందో ఆ పరికరం ద్వారానే తెలుస్తోంది. వాహనం కొన్నప్పుడు వచ్చిన అద్దాలను యథాతథంగా ఉంచాలని, ఎలాంటి స్టిక్కర్లు వేయవద్దని స్పష్టం చేస్తున్నారు. వాహనాన్ని ఎలాంటి మార్పులు చేసినా మోటారు వాహనాల చట్టం ప్రకారం నేరమని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.